భయపడుతున్నావా మీనన్? నాకెదురొచ్చేవాళ్లు లేరు, నన్ను ఢీకొట్టేవాళ్లు లేరు అని విర్రవీగావు కదా. దిగు, దిగి రోడ్డు క్లియర్ చేసిరా మీనన్. అప్పుడు నువ్వు నన్ను కిడ్నాప్ చేయక్కర్లేదు, నేనే నీతో వస్తాను. శభాష్ భారతీదేవి, ఆ చేడి కేడీలను ఇక్కడే పాతి పెట్టేసొస్తా. ఆ తర్వాత నిన్ను చంపుతా. ముందు వాళ్ళ సంగతి చూడు మీనన్. వెల్కమ్ జేడి అండ్ కేడి. ఈ మీనన్ చేతిలో చావడానికి వచ్చిన జేడి కేడీలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఏయ్ తమ్ముడు, తమ్ముడు, ఇంతకాలం నిన్ను చంపిన వాళ్ళని చంపలేకపోయిన దద్దమ్మ మీ అన్నయ్య అని తిట్టుకుంటున్నావు కదరా. సారీ, కొంచెం లేట్ అయింది. నీ ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. చూడు, నిన్ను చంపిన వాళ్ళని ఎలా చంపుతానో చూడు. చంపే బాయ్, వాళ్ళతో డిస్కషన్ చేయండి. నువ్వన్నట్టు నీ తమ్ముడి ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుంది మీనన్. అది ఉంది, నువ్వు మమ్మల్ని ఎలా చంపుతావో చూడ్డానికి కాదు. నిన్ను వదిలి ఉండలేని నీ తమ్ముడు నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని చూస్తూ ఉంటాడు. మర్యాదగా జడ్జి గారిని వదిలిపెట్టు, లేదంటే ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు మీనాన్. ఏంటి కేడి, నీ కంటికి నేను కమెడియన్లా కనిపిస్తున్నానా? నీ బెదిరింపులు చూస్తుంటే దిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టినట్టుంది. మీనన్, మెంటల్ గా ఒకటి ఫిక్స్ అవ్వు మీనన్. నువ్వు నా చేతుల్లో చావబోతున్నావని అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన నేరాలన్నింటి తరపున ఒక్కసారి తప్పైపోయింది, నన్ను క్షమించమని ఒక్క మాట అడుగు. వదులు. నిన్ను క్షమించమని అడగడమా? మీనన్ని చంపే గన్ను కాని, మీనన్ చచ్చాడని రాసే పెన్ను కాని ఇంకా తయారవ్వలేదు జడే. కళ్ళ ముందు నీ చావు నించున్నా కూడా నీ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గట్లేదు. నీ కాన్ఫిడెన్స్ నేను తగ్గిస్తా. డోంట్ టచ్ మీ. పదండి. ముందు నీకే తెలుస్తుంది. తెలిసింది. బాయ్స్, వీళ్ళ సంగతి చూడండి.
Hey!